నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోనే ఒక ఆర్ఎంపీపై ఒక పేషెంట్కు బోధన్ పెద్ద ఆసుపత్రిలో కుట్లు వేయించుకుని వచ్చిన తర్వాత పట్టి తడి చేస్తే డ్రెస్సింగ్ మార్చిన క్రమంలో స్థానిక ఆర్ఎంపీనే కుట్లు వేసినట్లు ప్రచారం చేస్తూ ఆర్ఎంపీలపై బురద చల్లే పని చేయటం సరైన పద్ధతి కాదని 24 గంటలు పగలనక రాత్రనక ఎటువంటి సౌకర్యాలు లేని గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ అర్ధరాత్రి కూడా ప్రథమ చికిత్స వైద్యం అందిస్తున్నటువంటి ఆర్ఎంపీ పీఎంపీలపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు మంచిది కాదని నిజామాబాద్ జిల్లా ఆర్ఎంపీ పీఎంపీ సభ్యులు అన్నారు. ఇదే విలేకరి రుద్రూర్ మండల ఆర్ఎంపీలతో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రథమ చికిత్స చేయించుకుని ప్రభుత్వానికి 4వ స్తంభం అయినటువంటి విలేకరి వ్యవస్థకే భ్రష్టు పట్టించే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు. ఇటువంటి వార్తలను ప్రజలు నమ్మొద్దన్నారు. ఇటువంటి తప్పుడు విలేకరులను ఎక్కడికక్కడ నిలదీయాలని అన్నారు. మాకు ఇక ఏం లేదు. మళ్ళీ తర్వాత సాయంత్రం కూడా రమ్మంటే వచ్చిండు, పట్టి మార్చిండు. మేము కుట్లు మాత్రం బోధనలోనే వేయించుకున్నాము కావాలంటే, ఎందుకంటే లోపలికి దిగింది కాబట్టి వేయించుకున్నాం. అక్కడ బోధన వేయించుకున్నాం. ఈరపురం అంటే ఆయనది మాకు వచ్చిండు. మీ నాన్నకి ఎక్కడ పడ్డాడు అక్కడ ఎవరు వేసిండు కుట్లు అని బలవంతం గట్టిగా మాకు అడిగిండు. అడిగితే మేము అక్కడ బోధన హాస్పిటల్ వేయించుకున్నాం అనంగా కూడా గట్టిగా అడిగిండు మాకు. మా ప్రస్తుతానికి ఏం చేయాలో మేము, మాకు ఎవ్వరు లేరు, తీసుకుపోయిన బోధనలో వేయించుకున్నాము. మరి ఆయన వచ్చి ఎందుకు అడుగుతారు? వేసినాక 6 రోజులు అయింది. 6 రోజుల తర్వాత ఎవరు చెప్తారు ఆయనకు? ఓ చెప్పిండ్రు. ఎందుకు వచ్చిండు మా ఇంటికి? మరి గట్టిగా ఎందుకు అడిగిండు? మాకు బాగా పీడించాడు. మా ఇంట్లో ఎవ్వరు లేరు, మా అమ్మ నేను ఇద్దరం ఉన్నాం. ఎందుకు అట్లా అడిగిండు? మరి భయం అనిపించిందమ్మా? అయితే మరి భయం పట్టామా? ఆడల్లో ఉన్నాము. ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ ఊరు మీద అంటే మాది ఈరపురు అశోక్ అని చెప్పిండు. ఈరపురం అని చెప్పిండు. ఈరపురం ఉన్నది, నేను అశోక్ అని చెప్పిండు.